జరుగుతున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి వామపక్ష పార్టీలు బీఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు కాన్వాయిల్ని వదిలేసి సైకిల్లో వెళ్ళండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. నడుచుకొని వెళ్ళండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? కరెంటు మీకు మీటర్ పెట్టి ఎలాగైతే కరెంటు అందిస్తామో అలాగే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ అనేది మేము పైపుల ద్వారా ఉచితంగా అందిస్తామని చెప్పడం జరిగింది. గ్యాస్ కనెక్షన్లకి పైపులు అయితే వేశారు కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా గ్యాస్ పైపుల ద్వారా ఇంటింటికి అందడం లేదు. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు. మద్యం అయితే రాష్ట్రంలో ఏర్లై పారుతున్నటువంటి సందర్భం. పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించండి అని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉంటే యుద్ధం అనేటటువంటిది కేవలం సాకుగా చూపిస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మినిస్టర్ గారు కాన్వాయిల్ని వదిలేసి సైకిల్ దొక్కుతూ భోజనిస్తున్నారు తప్ప ఒక్కరోజు మాత్రమే వాళ్ళు సైకిల్ దొక్కి ఏమి సైకిల్ మినిస్టర్ దొక్కుతా అంటే వెనక 100 మంది కారుల్లో వస్తుంటారు, అదే 2 వీలర్లో వస్తుంటారు. ఇదేనా మీరు ఇంధన పొదుపు చేసేది? దమ్ముంటే ఎలక్ట్రిక్ వాహనాలని ప్రజలకు ఉచితంగా ఇవ్వండి, పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడకుండా చేయండి దేశంలో అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో తయారవుతున్నటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ గ్యాస్ ని కార్పొరేట్ కంపెనీలైనటువంటి రిలయన్స్ కి, అదానీ కంపెనీకి, అంబానీ కంపెనీకి దారాదత్తం చేశారు. గతంలో ఒప్పందాల ప్రకారం రాష్ట్రంలో 40% ఖచ్చితంగా గ్యాస్ ని ఈ రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర ప్రజలకి అందించాలని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ఈ నిబంధన తుంగలో దొక్కుతూ ఈరోజు గ్యాస్ రేట్లు 29 రూపాయలు. ఈరోజు సామాన్యుడు ఉపయోగించేటటువంటి సిలిండర్కి 29 రూపాయలు పెంచారు. కర్ణాటకలో 111 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 120 రూపాయలు పెట్రోల్ ఉంది. పాలకులకి పట్టదా నిత్యం ధరలు పెంచుతూ ఆదాయం మాత్రం ప్రజలది పెరగడం లేదు. కాబట్టి సామాన్యులపైన భారాలు వేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఈరోజు మేలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కదం దొక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. హిందూపురంలో సిపిఐ, ఆర్ఎస్పీ, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.